నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కైండ్ టు గెట్ విద్య. ఇవాళ మనం మన చిన్నప్పటి రోజులు గుర్తు తెచ్చే ఒక అద్భుతమైన అబ్సల్యూట్ కంఫర్ట్ ఫుడ్ చూడబోతున్నాం. అదే అప్పడాల పిండి. అప్పడాల పిండి కోసం ముందుగా ఒక బౌల్‌లో ఒక కప్పు మినపప్పు, ఒక కప్పు పెసరపప్పు, అలానే ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు, అలానే మన కారంకి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మెత్తని పొడిలాగా చేసుకోవాలి. మనం ఇంగువ వేసాం కదా! మంచి అరోమా వస్తుంది. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పౌడర్‌లోకి చాలా కొద్దిగా కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళు పోయకుండా చూసుకుంటూ మనం చపాతీ పిండిలాగా సాఫ్ట్‌గా, స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇంగువ మరియు ఎండుమిర్చి మిక్స్చర్ వల్ల ఈ స్టేజ్‌లో వచ్చే స్మెల్ అయితే నిజంగా చాలా నోస్టాల్జిక్‌గా ఉంటుంది. పిండి చాలా స్మూత్‌గా అయిపోయాక దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇవి చూడ్డానికి భలే ముద్దుగా ఉంటాయి. రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి. పిండి చూసారు కదా! ఇలా మెత్తగా అయిపోవాలనమాట. మనం చపాతీ పిండి కలుపుకున్నట్టు. ఒకసారి కలుపుకున్నాక చిన్న ఉండలా చేసి చూడాలి. చూసారు కదా! బాల్‌లా అయిపోయింది. ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకొని పెట్టుకోవాలి. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లోనే ఇన్‌స్టంట్‌గా ఒక 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇది కూడా ఒక హై ప్రోటీన్ రెసిపీనే. చిన్నప్పుడు అమ్మ భలే చేసేసేది అసలు. అప్పడాల పిండి చేసింది అంటేనే భలే ఇష్టంగా తినేదాన్ననమాట. ఇదెక్కువ ఆంధ్ర సైడ్ చేసుకుంటారు. మరి తెలంగాణలో కూడా చేస్తారో లేదో తెలీదు నాకు. చక్కగా వేడి వేడి అన్నంలో అలా అప్పడాల పిండి, నెయ్యి కలుపుకొని తింటే అబ్బా! ఎంత బావుంటుందో ఆ టేస్ట్. ఇంట్లో కూరలు లేనప్పుడు ఒక్కసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అండ్ ఇది ఫ్రిడ్జ్‌లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఎయిర్ టైట్ కంటైనర్‌లో. ఇలాంటియన్నీ ఎల్ఎల్‌డి రెసిపీస్ కోసం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరా.